హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ మోదు ఇంటి వంట. ఈరోజు మనం గుడ్డు పీతలతో గోదావరి స్టైల్‌లో ఎలా వండాలో కూర తెలుసుకుందాం. ఫస్ట్ పీతల్ని శుభ్రం చేసుకొని, ఇంకా గుడ్డు కూడా శుభ్రం చేసుకొని ఒక గిన్నెలో అయితే పెట్టుకున్నాను. ఇంకా 2 కట్ చేసిన ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి కూడా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలండి. తర్వాత వాడిని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న పీతలనైతే వేసి బాగా ఫ్రై చేయాలి. చూసారుగా, అవి కొంచెం గుడ్డు కూడా ఆ పీతల్లో ఉంటుందన్నమాట. మనం మెయిన్గా ఉన్న గుడ్డంతా తీసేసి ఒక బౌల్లో అయితే పెట్టేసాం కదా, ఇది చిన్న పార్ట్ మాత్రమే. ఈ పీతలు చూసారా చక్కగా ఫ్రై అవుతున్నాయి. వాటిని అలా తిప్పుతూ ఫ్రై చేయాలి. పీతలు ఇలా ఫ్రై చేస్తేనే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. కొంచెం పసుపు వేసి పీతల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎంత బాగుంటుందా పీతల కూర అనుకుంటారు. అంతే కదండోయ్, పీతల కూర తింటే వర్షాకాలంలో జలుబు కూడా మాయమైపోతుంది తెలుసా మీకు. ఫ్రై అయిపోయాయి కాబట్టి నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. ఇంకా ఎక్కువ ఫ్రై చేస్తే ఆనియన్స్ మగ్గవు వీటిలో వేయడం వల్ల, అందుకే నేను తీసి ఒక బౌల్లో అయితే పెట్టుకుంటున్నాను. ఇదే ఆయిల్లో ఆనియన్స్ వేసి మగ్గపెట్టుకోవాలి మనం. చూసారా, నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి, కట్ చేసి చిన్నగా. కొంతమంది మిక్సీ కూడా పడతారు. మిక్సీ పట్టాల్సిన అవసరం అయితే లేదండి, ఎందుకంటే ఈ కర్రీలోనే మొత్తం గ్రేవీ కింద అయిపోతాయి ఆనియన్స్, మీరే చూస్తారు లాస్ట్లో. పచ్చిమిర్చి కూడా ఒక 6 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి తీసుకున్నాను. 2 కూడా బాగా గరిటెతో కలిపి కూరకు సరిపడా సాల్ట్ అయితే తీసుకున్నానండి. 1 స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ బాగా తిప్పి ఒక 1 or 2 మినిట్స్ మగ్గనివ్వండి. చూసారా ఉల్లిపాయ ఎంత బాగా మగ్గిందో. ఇప్పుడు 2 వంకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసేసాను. తర్వాత మళ్ళీ మనం పక్కకి పెట్టుకున్న పీతల్ని కూడా అందులో వేసి ఒకసారి మళ్ళీ బాగా తిప్పండి గరిటెతో. పీతల్లో వంకాయ వేస్తుంటే చాలా టేస్ట్ వస్తుందండి. ఒట్టి పీతలు కూడా వండుకోవచ్చు. ఇది వంకాయ అయితే ఆప్షనల్, ఒట్టిగా కూడా మీరు ఈ ప్రాసెస్లో వండుకోండి. నేను 2 స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను. కారం కొంచెం ఎక్కువే వేయాలండి. నాన్ వెజ్లో కారం ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. కారం తినని వాళ్ళు కొంచెం స్కిప్ చేసుకోవచ్చు, కారాన్ని కొంచెం తగ్గించుకోవచ్చు. చూసారుగా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. నాకు స్పైసీ అంటే ఇష్టం. కర్రీకి సరిపడా వాటర్ కూడా వేసేసానండి. ఒకసారి మళ్ళీ గరిటెతో తిప్పి, చాలా బాగుంది కదా చూడడానికి. మూత పెట్టేయండి. అలా కొంచెం కర్రీ వేడెక్కనివ్వండి, ఎందుకంటే అది వేడెక్కిన తర్వాత మళ్ళీ మనం గుడ్డు తీసి పక్కన పెట్టాం కదా, అది కూడా వేయాలి. ఈలోగా మనం కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకుందామండి. చింతపండు అయితే తక్కువే వేయాలండి పీతలో, ఎక్కువ వేస్తే అంత టేస్ట్ ఉండదు, తక్కువే వేసుకోండి. కొంచెం వేడెక్కింది చూసారు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ముందు పక్కన పెట్టుకున్న గుడ్డు ఉంది కదా, ఆ గుడ్డుని ఒక పక్కగా వేయాలండి. ముందు వేసేసామనుకోండి గుడ్డు మొత్తం స్మాష్ అయిపోయి కర్రీ అంతా మొత్తం అయిపోతుంది. ఒక పక్కగా వేస్తే గుడ్డు చక్కగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు కర్రీ బాగా ఉడికింది చూసారా, గుడ్డు కూడా ఎంత బాగా ఉడికిందో. కర్రీ అంతా అవ్వలేదు, అది ఒక పక్కగా చక్కగా ఉడికింది. మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా దాంట్లో వేసేసుకోండి. కరివేపాకు, 4 కరివేపాకు రెమ్మలు కూడా వేయండి. ఒక 3-4 మినిట్స్ అలా ఉడకనివ్వండి. అంతే, ఎగిరిపోయింది చూసారా అప్పుడే కర్రీ. మసాలా వేసి 1 స్పూన్ గరం మసాలా అయితే నేను వేస్తున్నాను. కొత్తిమీర చల్లండి ఫినిషింగ్ టచ్గా. చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి గోదావరి స్టైల్లో పీతల పులుసు.